Audio Jungle. Audio Jungle. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథంపై వైకాపా శ్రేణి దాడి చేశాయి. అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ స్థాయిలో ఏటీ అగ్రహారానికి చేరుకున్నాయి. ప్రచార రథంపై దాడి చేసి వాహనాన్ని కదులు లేకుండా అడ్డుకున్న విషయం పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్లిన నేతలు ప్రచార రథాన్ని, డ్రైవర్ ను, మహిళా కార్యకర్తలు, సౌండ్ ఆపరేటర్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం గాయపడ్డ బాధితుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేడం గారి ప్రచారం ముగించుకొని నేను ఆఫీస్కి బయలుదేరాను. 4వ లైన్ నుంచి నేను వస్తుంటే వాళ్ళ వాహనాలు నేను చూడలేదు. వాళ్ళు 20 మంది దాకా వచ్చేసి ఇటు వెళ్ళటానికి దారి లేదు అని నువ్వు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపో అన్నారు. అంటే నేను వెనక్కి తిప్పే లోపలే 20 మంది వచ్చి ఆవంతున మీద పడి గొంతుకాయ పిసికి గుండెల మీద, వచ్చాగ్రోహం మీద, కడుపులో, నా పక్కనున్న లేడీ మేరీ గారి మీద కూడా అసభ్యంగా మాట్లాడి వాహనం కూడా కొట్టడం జరిగింది. నా వెనకమాల ఒక కుర్రోడు ఉన్నాడు, సౌండ్ సిస్టమ్ కుర్రోడు. ఆ అబ్బాయిని కూడా ఎట్ట పడితే అట్ట మాట్లాడి అమ్మ నా బూతులు తిట్టి, పచ్చి బూతులు తిట్టి ఎట్ట పడితే అట్ట కొట్టి మమ్మల్ని గొంతుకాయి బాగా నవిలి నా కొడకలారా చంపేస్తాం అది ఇది అని మాట్లాడుతూ ఎట్ట పడితే అట్ట మాట్లాడి అని నన్ను బెదిరించడం జరిగింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడింది కాక కారుని కాలుతో తన్నటం, ఆ చేతులతో గుద్దటం, అద్దాలని చేసి నా ఫోను లాక్కొని, నేను వీడియో తీసినట్టు నా ఫోన్ కూడా లాక్కొని ఎట్ట పడితే అట్ట మాట్లాడి గొంతుకాయ ఇవన్నీ ఇక్కడ బాగా నొప్పిగా ఇక్కడ చెస్ట్ కాడ గుద్దేసి ఆ కడుపులో గుద్ది నన్ను కాలుతో తనటం జరిగింది. నేను దిగనీయకుండా నన్ను డోర్లో ఆవంతును బంధించి ఆవంతును నొక్కేశారు సీటుకేసి. దానివల్ల నాకు బాగా విపరీతమైన నొప్పి, ఊపిరి కొద్దిగా బాగా విపరీతమైన నొప్పి, కొద్దిగా బాధగా ఉండి ఆయాసం కూడా బాగా అందట్ల, బాగా ఊపిరి అందట్లేదు, బాగా నొప్పులుగా ఉండే అక్కడ. దానివల్ల నేను సమాజంలో ఒక పేదవాడు పని చేసుకొని బతకటానికి కూడా వైసీపీ నాయకులు అనేవాళ్ళు ఓరవలేక నా మీద ఏమి అన్యం పుణ్యం తెలియని నా మీద కూడా దాడి చేపిస్తున్నారంటే, నేను బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకునేవాడిని, నాకు పార్టీలతో కూడా సంబంధం లేకుండా నన్ను ఎట్ట పడితే అట్ట కొట్టి లాగి వాళ్ళ కచ్చిలో ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ నా మీద దాడి చేసి నేను ఒక ప్రచార రథం డ్రైవర్ అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఎట్ట పడితే అట్ట కొట్టి, ఎట్ట పడితే అట్ట మాట్లాడి అమ్మ నా బూతులు తిట్టి, సామాన్యుడికి అనేవాడికి ఎక్కడ రక్షణ లేదనేది ఇదే ప్రధానమైన కారణం.